హలో అండి. ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం. పూర్వం స్వర్ణపురి నగరంలో శరభయ్య అనే మాంత్రికుడు ఉండేవాడు. అతడి వేషధారణను బట్టే చూసిన వాళ్ళు ఎవరైనా ఇతడు మాంత్రికుడు అని అనుకుంటారు. ఒకరోజు శరభయ్య సూర్యోదయం వేళ నదిలో శుచిగా స్నానం చేసి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద ఊడల మర్రి చెట్టు కింద పూజలు ముగించుకుంటాడు. తరువాత లేచి బయలుదేరబోతూ ఉండగా అతడికి ఒక వ్యక్తి ఎదురు వచ్చాడు. ఆ వ్యక్తి శరభయ్యను చూసి, శరభయ్య అనే మంత్రాలు నేర్చిన వాడివి నువ్వే కదా అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు శరభయ్యకు కోపం వచ్చి, మంత్రాలు నేర్చుకోవడం కాదు, నేను మంత్రశాస్త్రాన్ని ఆపోసన పట్టినవాణ్ణి. నాకు గొప్ప మంత్రశక్తులు తెలుసన్న సంగతి ఈ రాజ్యంలో చాలామందికి తెలుసు. ఇంతకీ నువ్వెవరివి అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, అలాగా, నేను ఈ పొరుగు రాజ్యానికి చెందినవాణ్ణి. నేను మహా అద్భుత శక్తులు సాధించిన మంత్రవేత్తనని ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరికి తెలుసు. నా పేరు దేవయ్య అన్నాడు ఆ వ్యక్తి. దానికి శరభయ్య, ఒకే కాలంలో ఇద్దరు సమాన శక్తులు గల మాంత్రికులు ఉండడం అసంభవం అని అంటాడు. దానికి దేవయ్య, నువ్వన్నది నిజం, అందుకే నీకు నాకన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయని రుజువు చేయగలవా అని అడుగుతాడు. దానికి శరభయ్య, తప్పకుండా చేయగలను. నేను తలుచుకుంటే ప్రజలకు తాగడానికి నీరు లేకుండా మలమల మార్చేయగలను అని అంటాడు. దానికి దేవయ్య, నేను క్షణాల మీద నీరు పుట్టించి ప్రజల ప్రాణాలు కాపాడగలను అంటాడు. అది విన్న శరభయ్య కోపంతో, నేనేమైనా తీసిపోయానా? గడ్డి పరక కూడా మొలవని బీడుల్ని సుక్షేత్రాలుగా మార్చగలను అని అంటాడు. దానికి దేవయ్య, ఓస్ అంతేనా, నేను వాటిని క్షణంలో బొగ్గి చేసేయగలను అని అంటాడు. ఇది విన్న శరభయ్య విసుగుతో, ఇన్ని మాటలెందుకు? నా అద్భుత శక్తులను నీకు రుజువు చేయడానికి నేనేం చెయ్యాలో చెప్పు, క్షణంలో చేసి నా శక్తిని నిరూపిస్తాను అని అంటాడు. దేవయ్య తాపీగా, నువ్వు నిజంగా అంత గొప్ప మంత్రగాడివైతే దీర్ఘ వ్యాధులతో బాధపడే వాళ్లకు నీ మంత్రశక్తితో ఆ వ్యాధులను పోగొట్టి వాళ్లకు ఉపశమనం కలిగించగలవా అని అడుగుతాడు. తప్పకుండా చెయ్యగలను అంటాడు శరభయ్య. నీరు సృష్టించగలవా అని అడుగుతాడు దేవయ్య. శరభయ్య, ఆ పని కూడా చెయ్యగలను అని అంటాడు. దేవయ్య ఒక్క క్షణం ఆగి, మనుషుల్లో ఎవరు మంచి బుద్ధి కలవాళ్ళు, ఎవరు చెడు బుద్ధి కలవాళ్ళో చెప్పగలవా అని అడుగుతాడు. అది కూడా చెయ్యగలనంటూ తల ఊపుతాడు శరభయ్య. అప్పుడు దేవయ్య, ఎదుటి వాళ్ళు తమ మనసులో అనుకునేవి సరిగ్గా అంచనా వేసి బయటకు చెప్పగలవా అని అడుగుతాడు. శరభయ్య, ఆ పని కూడా చెయ్యగలను. నన్ను ఇన్ని విధాలా పరీక్షిస్తున్నావు కదా, నేను చేస్తానన్న అద్భుతాలు నువ్వు చేయగలవా అని అడుగుతాడు. తప్పకుండా చేస్తాను అంటాడు దేవయ్య. ఉత్తి మాటలతో లాభం లేదు, పందెం వేద్దాం అంటాడు శరభయ్య. ఏమిట ఆ పందెం అని అడుగుతాడు దేవయ్య. అది నీకే వదిలేస్తున్నాను, ఎలాంటి పందానికైనా నేను సిద్ధమే అంటాడు శరభయ్య. దేవయ్య కాసేపు ఆలోచించి, అయితే ఓడినవాడు గెలిచిన వాడికి దాసోహం అని అనాలి, ఆ తరువాత మంత్రశక్తుల జోలికి వెళ్ళకూడదు అని అంటాడు. ఈ పందెం నాకిష్టమే అంటాడు శరభయ్య. అయితే చిన్న షరతు, ముందుగా నీ అద్భుతాలు ప్రదర్శించిన తరువాతే నేను నా అద్భుతాలు ప్రదర్శిస్తాను అంటాడు దేవయ్య. అందుకు శరభయ్య ఒప్పుకుంటాడు. ఇద్దరూ కలిసి ఒక గ్రామాన్ని చేరుకుంటారు. ఎంతో కాలంగా అక్కడ వర్షాలు లేకపోవడంతో పొలాలన్నీ బీడుపడి ఉన్నాయి. చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ప్రజలు తాగటానికి కూడా నీరు లేక ఎంతో కష్టపడుతున్నారు. అక్కడికి చేరుకున్నాక దేవయ్య, సరే, ఇక్కడ నీ మంత్రశక్తులు ఏపాటివో చూపించు అని అడుగుతాడు. శరభయ్య కొద్ది క్షణాలు కళ్ళు మూసుకొని ఏదో స్మరిస్తాడు. తరువాత కుడి చేతి చూపుడి వెలిని గాలిలోకి తిప్పి కళ్లకు తాకించుకుంటాడు. ఆ మరుక్షణమే ఆకాశంలో మబ్బులు కమ్మి కుండపోతగా వర్షం కురుస్తుంది. విజయగర్వంతో దేవయ్య వంక చూస్తాడు శరభయ్య. దేవయ్య అతన్ని మెచ్చుకొని, నిన్ను ఏదో అనుకున్నాను కానీ కొద్దో గొప్పో మంత్రశక్తులు తెలిసినవాడివే అని అంటాడు.
నాది అంతంత మాత్రపు మంత్రశక్తులు అని అంటావా? ఏది నీ శక్తి చూపించు, వర్షం నువ్వు కురిపించు అని అంటాడు శరభయ్య. దానికి దేవయ్య చిరునవ్వు నవ్వి, షరతు సంగతి మర్చిపోయావా? ముందు నీ మంత్రశక్తులను ప్రదర్శించాలి అని అంటాడు. సరే అలాగే కానివ్వు అంటాడు శరభయ్య. తరువాత దేవయ్య శరభయ్యతో, మనం ఈ రాజధాని నగరానికి వెళదాం. ఆ దేశాన్ని ఏలే రాజుకు ఒక కూతురు ఉంది. ఆ రాకుమారి ఎంతో కాలంగా ఏదో తెలియని వ్యాధితో మంచం పట్టి ఉందని విన్నాను. నీ మంత్రశక్తితో ఆమె వ్యాధిని నయం చేస్తావా చూద్దాం అని అంటాడు. ఇద్దరూ కలిసి రాజధానికి చేరుకుంటారు. రాజదర్శనం చేసుకుని రాజు అనుమతితో రాకుమార్తె ఉన్న గదిలోనికి వెళతారు. శరభయ్య రాకుమారి మంచం పక్కన కొంతసేపు నిలబడి చూపుడు వేలను కళ్లకు తాకించి కొద్ది క్షణాలు ఏదో స్మరిస్తాడు. కొన్ని క్షణాలు గడిచేసరికి రాకుమారి నవ్వుతూ మంచం మీద నుంచి లేచి కూర్చుంటుంది. ఎంతో కాలంగా ఆమెను పీడిస్తున్న వ్యాధి మటుమాయం అవుతుంది. రాజు ఎంతో సంతోషిస్తాడు. దేవయ్య రాజుతో కాసేపు ఏకాంతంగా మాట్లాడి శరభయ్య వద్దకు వచ్చి, రాజుగారికి తన పరివారంలో కొందరు విద్రోహులు ఉన్నారని అనుమానంగా ఉన్నదట. వాళ్ళెవరో నువ్వు గుర్తించి చెప్పగలవా అని అడుగుతాడు. శరభయ్య రాజు పరివారాన్ని, సైనికులను పిలిపించి వాళ్లను పరీక్షించి వాళ్లలో అతడి మీద కుట్ర పన్నుతున్నది ఎవరో సైగల ద్వారా దేవయ్యకు చూపిస్తాడు. దేవయ్య ద్వారా సంగతి తెలుసుకున్న రాజు వాళ్ళందరినీ అంగరక్షకుల చేత బంధించి కారాగారంలో వేయిస్తాడు. తరువాత అతడు సభ తీరి ఉండగా దేవయ్య శరభయ్య మంత్రశక్తులను గొప్పగా పొగిడి అతడితో, మన షరతు ప్రకారం నువ్వు మరొక్కసారి నీ మంత్రశక్తుల్ని ప్రదర్శించవలసి వస్తుంది. నువ్వు ఆ పని కూడా చేస్తే నువ్వు కోరిన విధంగా నా మంత్రశక్తులు చూపించగలను. ఇప్పుడు నేను మనసులో ఏమనుకుంటున్నానో చెప్పు అని అడుగుతాడు. శరభయ్య 2 క్షణాలు కళ్ళు మూసుకుని చూపుడు వేలుని కళ్ళతో తాకించి కళ్ళు తెరిచాడు. దేవయ్య కేసి కోపంగా చూస్తూ, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పమంటావా? నేను ఇప్పుడు నిజం చెప్పినా కూడా అది నిజం కాదని చెప్పి నేను ఓడిపోయానని నిరూపించి నా చూపుడు వేలుని ఖండించి నాకు మంత్రశక్తులు లేకుండా చెయ్యాలని అనుకుంటున్నావు అని అంటాడు. ఆ మాటలు వింటూనే దేవయ్య నిర్ఘాంతపోతాడు. శరభయ్య గట్టిగా పళ్ళు కొరుకుతూ, దుర్మార్గుడా, నువ్వెవరో నాకు తెలిసిపోయింది. నువ్వు సాటి మాంత్రికుడివి కాదు. నీ పేరు దేవయ్య కూడా కాదు, దేవదత్తుడు. ఈ దేశపు మంత్రివి. ఏ మందులకు లొంగని రాకుమార్తె వ్యాధిని నా చేత నయం చేయించేందుకు ఈ కపట నాటకాన్ని ఆడావు అని అంటాడు. ఆ మరుక్షణమే రాజు సైగ చేయగా 4 భటులు వచ్చి అతడిని బంధించి అతడి చేతులను కట్టి తలను ఒక గోనె సంచిలో దూర్చి తాళ్లతో బిగిస్తారు. ఇతడిని తీసుకెళ్లి వెంటనే శిరచ్ఛేదనం చెయ్యండి అని రాజు భటులకు ఆజ్ఞాపిస్తాడు. భటులు శరభయ్యను అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతారు. బేతాళుడు కథ చెప్పి, రాజా, శరభయ్యకు అలాంటి శిక్ష విధించడం అన్యాయం కాదా? ఏ మందులకు లొంగని రాకుమారి దీర్ఘ వ్యాధిని అతడు తన మంత్రశక్తి ద్వారా కుదిర్చాడు. అతడికి కోపం కలిగింది రాజు మీద కాదే, తాను కూడా మాంత్రికుణ్ణే అంటూ అబద్ధమాడిన దేవదత్తుడి మీద. అలాంటప్పుడు రాజు శరభయ్యను ఘనంగా సత్కరించాలి కానీ మరణశిక్ష విధించడమేంటి? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని అంటాడు. దానికి విక్రమార్కుడు, రాజైనవాడు తన క్షేమం, తన కుటుంబ క్షేమంతో పాటు దేశ ప్రజల క్షేమం కూడా చూడాలి. శరభయ్యకున్న మంత్రశక్తులు సాటి లేనివి. అతడు కావాలనుకుంటే ఆ మంత్రశక్తుల్ని 10 మందికి మంచి జరగటానికి, కీడు కలిగించడానికి కూడా ఉపయోగించగలడు. ఇప్పటికే అతడికి మంత్రి మీద శత్రుభావం కలిగింది. మంత్రిని శత్రువుగా భావించినవాడు రాజుని విడిచిపెడతాడు అన్న నమ్మకం లేదు. అలాంటి అద్భుత శక్తులున్నవాడు ఎప్పటికైనా తప్పకుండా ప్రమాదం కలవాడేనని రాజు గ్రహించి అతడికి శిరచ్ఛేద శిక్షను విధించాడు అని అంటాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.
ఇదండి చందమామలోని ఒక ఆసక్తికరమైన విక్రమ బేతాళ కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.